నమస్తే అండి. ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారం అండి. ఖమ్మం మామల్లిగూడెం పట్టణంలో ఇక్కడ ఓఎస్ నెంబర్ 225 1999లో ఇక్కడ ఇదే స్థలంలో కోర్టులో మేము గెలిచామండి. వెంకటేశ్వరమ్మ మీద గెలిచాం మేము. ఆ తర్వాత మళ్ళీ ఆమె అప్పీల్కి పోయింది. అప్పీల్ నెంబర్ వచ్చేసి ఏఎస్ నెంబర్ 76/2007 అప్పీల్కి పోయింది. అప్పీల్లో కూడా మేమే గెలిచాము. డిగ్రీలు ఉన్నాయి, మాకు జడ్జిమెంట్లు ఉన్నాయి. అప్పీల్లో మేమే గెలిచాము. తర్వాత మళ్ళా గెలిచిన తర్వాత 2015 ఓఎస్ నెంబర్ 557/2015 నా మీద మళ్ళా కేసు వేసింది. కేసు వేస్తే 2022లో ఆమె డిస్మిస్ చేసి మాకు ఫేవర్గా వచ్చింది. అంటే 3 సార్లు కోర్టులో గెలిచాము. మొత్తం 17 సంవత్సరాలు తిరిగి కోర్టు చుట్టూ తిరిగి కోర్టులో మేము సాధించుకున్నాం. ఇక్కడ తర్వాత పసుమర్తి శ్రీనివాసరావు గారు అని చెప్పేసి అక్కడ మా పిన్ని ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేసి పసుమర్తి శ్రీనివాసరావు గారు మళ్ళీ కొన్నని చెప్పేసి మా దాంట్లో 200 గజాలు కోర్టులో గెలిచి 184 గజాల్లో 200 గజాలు ఆక్రమించి కన్స్ట్రక్షన్ ఆమె 3 సార్లు ఓడిపోయి ఆమె తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఆక్రమించి మా కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే ఇది మేము ఎప్పటి నుంచో అయ్యా మాది పేపర్లు మొత్తం జడ్జిమెంట్లు చూపించుకోండి మాదే అని చెప్తే మమ్మల్ని భయభ్రాంతాలకు గురి చేసి సంపుతామని చెప్పేసి ఎన్నోసార్లు మేము పోలీస్ స్టేషన్లో 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాము. డేట్తో సహా ఉంది. ఆల్రెడీ ఏఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే ఏఎస్పీ గారు నా డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకొని చూపించిన తర్వాత పసుమర్తి శ్రీనివాసరావు గారు ఏ డాక్యుమెంట్స్ ఏమన్నా పట్టమని వారం రోజులు చెప్పినా కానీ తీసుకురాలా. స్వయాన ఇప్పుడున్న ఏఎస్పీ గారు 2 టౌన్కి ఫార్వర్డ్ చేసి ఎఫ్ఐఆర్ వేయించారు. పసుమర్తి శ్రీనివాసరావు మీద, ఎజ్జల వెంకటేశ్వర మీద, జయంతి మీద, సూర్యనారాయణ మీద ఎఫ్ఐఆర్ వేయించారు అక్రమ కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పి. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి పోయాం. అయ్యా ఇట్లా మాకు అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తాను మా ల్యాండ్లో, మాకు అన్ని ఆర్డర్స్ కూడా ఉన్నాయండి, కోర్టు ఆర్డర్స్. అయ్యా మాకు అక్రమంగా మా దాంట్లో చేస్తానని మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఫిర్యాదు ఇస్తే తక్షణమే ఆపమని చెప్పేసి ఆర్డర్ వేసి ఆపారు. నోటీసులు కూడా ఇచ్చారు. దాంతోపాటు నాకు కూడా నోటీస్, మున్సిపాలిటీ కమిషనర్ గారు నాకు కూడా నోటీస్ ఇచ్చారు. నీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమన్నా పట్టుకురా, నీ దగ్గర కోర్టు ఆర్డర్లు ఏమి పట్టుకురా అంటే నాకు 3/4/2024లో నాకు నోటీస్ ఇస్తే 4వ తారీఖు ఎమ్మడి తెల్లారి సబ్మిట్ చేశా. పసుమర్తి శ్రీనివాసరావు గారికి 3 నోటీసులు ఇచ్చినా కానీ రెస్పాన్స్ కాలేదు. ఏఎస్పీ గారి దగ్గరికి రెస్పాన్స్ కాలేదు. అక్రమ కన్స్ట్రక్షన్ చేసుకుని నాగానే వస్తే నన్ను దౌర్జన్యంగా సంపుతా అని చెప్పేసి ఎట్లా పడితే ఒక రౌడీ మొగలను పెట్టేసి మందు ఓపించేసి నన్ను సంపడానికి ప్రయాణం చేస్తుంటాం. ఏమంటే కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది. ఖమ్మం నడి బొడ్డున ఉన్న ప్రాపర్టీ ఇది. సుమారు ఇది 4 కోట్ల ప్రాపర్టీ ఇది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు దరఖాస్తులు మళ్ళా ఇచ్చాం. అయ్యా మళ్ళీ ఆపట్ల అంటే వాళ్ళు వస్తున్నారు, సామాన్లు లాక్కపోతారు. వీళ్ళందరూ సాక్షిగా సామాన్లు లాక్కపోతున్నారు, మాకు వీడియోలు ఉన్నాయి, లాక్కపోతున్నారు, వాళ్ళు ఆపుతున్నారు, పోతున్నారు, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇదే తంతుగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5-6 సార్లు కమిషనర్ గారికి ఇస్తే కమిషనర్ గారు మాత్రానికి మంచి వ్యక్తే, జిల్లా కలెక్టర్ గారు మంచి వ్యక్తే. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తిరిగి 17 సంవత్సరాలు కోర్టులో 17 సంవత్సరాలు తిరిగి ఉన్నతాధికారులు కూడా పెట్టాను. ఈయన పర్మిషన్ 273 గజాలకి నేను గతంలో 2010లో 12లో అమ్మిన దానికి బూచెట్టి వెంకటలక్ష్మి గారికి 270 గజాలకి పర్మిషన్ ఆమె వ్యక్తిగతంగా తీసుకుంది. దాన్ని బేస్ చేసుకుని ఆమె దగ్గర తీసుకుని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మా కోర్టులో గెలిచిన 200 గజాలు కూడా మొత్తం కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికి మా దానికి పర్మిషనే లేదు. మున్సిపల్ పర్మిషన్ అనేది ఆయనకి ఏది లేదు. పసుమర్తి శ్రీనివాసరావు గారి పేరు మీద పర్మిషన్ అనేది గజాన్ని కూడా లేదు. కాబట్టి దీన్ని మున్సిపల్ కమిషనర్ గారు దీని చర్యలు తీసుకోవాలని చెప్పేసి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అట్లనే జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాను. నేను నాకు ప్రాణహాని మున్సిపాలిటీ కమిషనర్ గారికి నేను చెప్పాను ల్యాండ్ విషయంలో. కానీ పోలీసు వారికి చెప్పేది ఏంటంటే నాకు పసుమర్తి శ్రీనివాస వారి వల్ల నాకు ప్రాణహాని ఉంది. నాకు రేపు రోజు ఏదైనా జరిగితే పసుమర్తి శ్రీనివాస వారికే బాధ్యత పూర్తి. నేను చనిపోయినా కానీ నాకు పసుమర్తి శ్రీనివాస గారిని వదిలిపెట్టొద్దు. నేను 17 సంవత్సరాలు కోర్టులో పోరాటం చేసి ప్రతి ఒక్కటి అన్ని డాక్యుమెంట్స్ ఉంది. కాబట్టి ఆయన ఏంటంటే డబ్బు బలం, ఖండ బలం, మనుషులను వేసుకొస్తాడు. మాట్లాడితే మనుషులు వేసుకొచ్చేసి 2 సార్లు గొడవ చేసిండు. మనుషులు మాట్లాడితే ఆయనకి డబ్బు బలం, ఖండ బలం ఉంది. దాన్ని బట్టి ఇంప్లూయెన్స్ అనేది వ్యవస్థని మున్సిపల్ కమిషనర్ గారి కింద స్థాయి ఉద్యోగస్తుల్ని వ్యవస్థనే మేనేజ్ చేస్తుండ్రు. వ్యవస్థను ఖమ్మం లోకల్ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి కింద స్థాయి ఉద్యోగస్తుల్ని వ్యవస్థను మేనేజ్ చేస్తుండ్రు. ఎక్కడ పోయినా సరే వ్యవస్థనే మేనేజ్ చేస్తుండ్రు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు ఇవన్నీ ఉన్నాయి, మీకు కూడా సబ్మిట్ చేశారు, మీకు కూడా మాట్లాడారు మీతోని. మీరు ఏం చెప్పారు? యాక్షన్ తీసుకోండి ఇమ్మీడియట్లీ అని చెప్పారు. క్రిమినల్ కేసులు కట్టమని చెప్పారు. కానీ అయ్యా ఇంతవరకు క్రిమినల్ కేసులు కట్టలేదు, కన్స్ట్రక్షన్ ఆవట్లేదు.
కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, క్రిమినల్ కేసులు పెట్టాలా, ఇమ్మీడియట్లీ యాక్ట్ చేయాలా, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పొంగులేటి అయితే మినిస్టర్ గారు ఖమ్మంలో పొంగులేటి శ్రీరన్న ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి అన్నాన్ని పిలిస్తే ప్రతి ఒక్కరు సాయం చేస్తారు, మినిస్టర్ గారు చర్య తీసుకోవాలని పొంగులేటి శ్రీరన్న రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకోవడం నాకు అన్యాయం జరిగింది కాబట్టి, నాకు న్యాయం ఉంది కాబట్టి, 15 సంవత్సరాల కోర్టు తిరిగింది కాబట్టి ఇలాంటి కబ్జా కోరుల్ని వీళ్ళు మాత్రం అదుపు చేయగలరు. నాలాంటి సామాన్యుడు ఏం అదుపు చేస్తారు? అదే మున్సిపాలిటీలో ఒక సామాన్యుడు ఒక గోడ పెట్టిన చిన్న బిల్డింగ్ రేకుల చెట్టు వేసినా కూల్చేస్తారు మున్సిపాలిటీ వారు. కానీ ఇంత అక్రమంగా పర్మిషన్ లేకుండా, డాక్యుమెంట్ సరిగ్గా లేకుండా, మున్సిపల్ కమిషనర్ పిలిస్తే రాకుండా ఇంత అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తే అంటే ఉన్నవారికి ఒక న్యాయం, లేని వారికి ఒక న్యాయం కాదు, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి సమాన న్యాయం కావాలి. కాబట్టి మాకు లాంటి పేదవాళ్ళకి మొత్తానికి న్యాయం జరిగేలాగా మున్సిపల్ కమిషనర్ చూడాలా. అట్లనే లోకల్ ముగ్గురు, ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లు గారు ఉన్నారు, వాళ్ళకు కూడా చర్య తీసుకోవాలని చెప్పి బట్టి విక్రమార్ గారు కానీ, పొంగులేటి శ్రీరన్న గారు కానీ, తుమ్మల నాగేశ్వర గారు కానీ, అయ్యా మీరు నమస్తే పెడుతున్నాను కోర్టులో తిరిగి కబ్జా రైతు మాత్రం ఏర్పడేస్తానని చెప్పారు, కబ్జా గుండెలో రైలు పరిగెడతానని చెప్పారు. కానీ ఇలాంటి కబ్జా కోరులు మాత్రానికి మీ దయ వల్ల కంట్రోల్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్న నాలాంటి పేదవాళ్ళకు సాయం చేయాలా, కాంగ్రెస్ గవర్నమెంట్ నా పట్ల ఉండాలని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ సార్.